నేను నేను ఆర్థోపెడిక్ సర్జన్ని, ఒక డాక్టర్ని, ఎముకల డాక్టర్ని. మన బాలాజీ హాస్పిటల్లో కూడా ఒక 2 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడికి వచ్చినాక నాన్న చనిపోయిన దాని తర్వాతే నేను కళాశాలకు రావడం జరిగింది. దాని ముందు అంతా నేను బయట విదేశాల్లోనే ఉన్నాను. అందరూ ఇక్కడి నుంచి విదేశాలకు పోతారు. నేను చిన్నప్పుడే విదేశాల్లో అన్నీ తిరిగి ఇప్పుడు ఇక్కడికి మన ఊరికి వచ్చాను, మన సొంత ఊరికి వచ్చాను. ఇది దేవుడు రాసి పెట్టిన ఆజ్ఞ అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక నేను ఉండగలుగుతానో లేదో అని తెలుసుకునేదానికి నా పైన నేనే 2 సంవత్సరాలు ఇంట్లోనే బాలాజీ హాస్పిటల్లో పనిచేస్తూ అందరికీ సేవ చేస్తూ చాలామందికి ఫ్రీగా చికిత్స కూడా చేయడం చేస్తాను. నేను ఎప్పుడైతే ఇక్కడ ఉండగలుగుతానో నా తుది శ్వాస వరకు నేను కాళహస్తి నియోజకవర్గంలోనే ఉండగలుగుతాను. మా నాన్న మా తాతగారి ఆశయాలు, వాళ్ళ చేసిన కష్టము ఒక అడుగు ముందుకేసి నేను అభివృద్ధి ఏవైతే చూశానో, ఎలా అందరికీ నేను ఎలా బతికాను ఇన్ని సంవత్సరాలు, అదే రకంగా మన కాళహస్తి నియోజకవర్గం కూడా డెవలప్ కావాలనేసి ఒక మార్పు రావాలి. అందుకని ఆ మార్పు కోసం నా మొదటి అడుగు ఈ రాజకీయాల్లో పడడం జరిగింది. నాకు చాలా సంతోషం ఏంటంటే సిపిఐ సిపిఎం మీరంతా ఒక శక్తి, మీరంతా పోరాట యోధులు. మీరు పోరాట యోధులతో నా పోరాటంలో కానీ 2 కలుసుకున్నాయంటే మీ ముందు నేను ఉంటాను, మీ వెనకాల నేను ఉంటాను. ఏ సమస్య వచ్చినా నేను మీకోసం వచ్చినాను. నా కోసం అనుకుంటే నేను అక్కడనే ఉండి సుఖ సంతోషాలతో ఉండేవాడిని. అవన్నీ వదులుకొని ఎందుకు వచ్చానంటే అదంతా కాళహస్తి నియోజకవర్గ ప్రజల కోసం వచ్చింది. ఇది మన కోసం, మన కాళహస్తి నియోజకవర్గం, మన జనం, మన ప్రాంతము, మనం అభివృద్ధి ఏంది, మనం ప్రతి ఒక్కరికి ఇప్పుడే 300 గుడిసెలు సరే అది అందరికీ సంతోషం ఉండొచ్చు, కానీ నాకు బాధ కలిగిస్తుంది. ఇప్పుడు 2024లో ఉన్నాం. 2024లో నేను 300 గుడిసెలు ఏంటి, మనం ఇల్లులు కట్టుకోవాలి. కానీ ఇల్లులు కట్టే ఇది ఈ మార్పు కోసమే నాకు వచ్చింది. ఇదే మనం ప్రభుత్వం కానీ ఉంటే నాకు స్టేట్లో ఏదొస్తుందో తెలియదు, సెంట్రల్లో ఏదొస్తుందో తెలియదు, నేను వాటి గురించి పట్టించుకోను. మన కాళహస్తిలో ఏది వస్తుంది, ఏమి అభివృద్ధి జరుగుతుంది, మనకి గుడిసెలు కాదు కావాల్సింది, మనకి పక్కా ఇల్లు, మనకి ఫ్యాను, లైటు, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, మంచినీళ్ళు, ఇది బేసిక్ వసతులు. ఇది ప్రతి ఒక్క మానవుడు పుట్టిన ఈ ఇండియా గడ్డ పైన వాళ్ళ హక్కు. ఈ హక్కు కోసం ప్రతి ఒక్కరు పోరాడాలి, అది జయించాలి. దాని తర్వాత ఏమైనా అదే రకంగా మనకి హెల్త్ కేర్. నేను ఒక డాక్టర్ని కాబట్టి నాకు తెలుసు, మనం ఒక అనారోగ్యంతో బాధపడితే అది ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది అనేసి. ఇప్పుడు చాలా కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. నాకు కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, నాకు మెడికల్ కాలేజ్ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి. కానీ నేను మెడికల్ కాలేజీలోనే పనిచేస్తాను. మా నాన్న ఎప్పుడు నన్ను కార్పొరేట్లో పోయి డబ్బులు సంపాది అని చెప్పలేదు. ₹1,00,000 పనిచేయరా, నువ్వు 10 మందికి సేవ చెయ్యి, నీ జీతం 1,00,000 తీసుకో అని. సో దాంతో అలా నా ఇక్కడనే ఎప్పటి నుంచో నా సేవా కార్యక్రమాలు అలా నా ఒంట్లో మా నాన్నగారు నాకు చేసి పెట్టారు కాబట్టి నేను ఆ ప్రజాసేవ కోసమే వచ్చినాను. మనం కలిసికట్టుగా పోరాడదాం. ఇండియా మొత్తం చూస్తూ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పైన, మన కాళహస్తి ఎలక్షన్ పైన దేశం మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. ఈ కూటమి కానీ ఇక్కడ కానీ గెలిచిందంటే అదే ఒక ఉనికి పుడుతుంది. మనం కొత్తదాన్ని మన కాళహస్తిని చూసుకుందాం. మనం గెలిచినాక ప్రతి ఒక్కరు ఎవరైతే బహుళ బలిగిన వర్గాలు ఉన్నారో అందరికీ న్యాయం జరగాలి. మనము ప్రతి ఒక్కటి అది చేద్దాం. ఈ అవకాశం ఇచ్చి నాతో నడిచేందుకు మీరందరూ వస్తున్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పినట్టు నేను కాదు అభ్యర్థిని, నేను అనే ప్రతి ఒక్కరు అనుకుంటే మనం ఎందుకు ఇది సాధ్యం కాదు, ఈ గెలుపు ఎందుకు సాధ్యం కాదు అన్నారు. అది చాలా మంచిది. అదే స్ఫూర్తితో మనం కనుక ముందుకు అడిగేస్తే మనం ఒక మార్పు అనే దానికోసం ప్రయత్నిద్దాం. మనం ప్రయత్నిస్తే పోరాడితే ఏముంది, పోయేది దగ్గర తగ్గితే అన్నారు. సో అట్లా మనం ప్రయత్నిద్దాం, మనము కష్టపడదాం. గెలుపు ఓటమే ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ఆ దేవుడు నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చినప్పుడు గెలుపు ఓటమి ఆయన చూసుకోలేదా. మనం 100% మనం ప్రయత్నిస్తాం. అందరికీ చాలా